ఈ సృష్టిలో అమిత పరాక్రమవంతుడికి సీతమ్మనిచ్చి వివాహం చేయాలని జనకుడు అనుకున్నాడు. ఎంతో మంది చక్రవర్తులు సీతమ్మ సౌందర్యం గురించి విని ఆమెను వివాహం చేసుకుందామని జనకుడు దగ్గరకు వచ్చారు. అయితే వచ్చిన వారందరికీ జనకుడు ఒకే పరీక్ష పెట్టాడు. ఎవరైతే తన దగ్గర ఉన్న అపూర్వమైన శివధనస్సునెత్తి ఎక్కుపెడతారో వారికే తన కుమార్తె సీతనిచ్చి వివాహం చేస్తానని జనకుడు ప్రకటించాడు. అంతే తప్ప సినిమాలో చూపించినట్టు సీతా స్వయంవరం ఏమీ జరగలేదు. అందరు రాజులను పిలవడం, వారు శివధనస్సు ఎత్తలేక పడిపోతే మిగిలిన రాజులు చూసి నవ్వడం, ఇలాంటివేవి వాల్మీకి రామాయణంలో లేవు. ముఖ్యంగా రావణుడు కూడా ఆ స్వయంవరానికి వచ్చాడని కొన్ని సినిమాల్లో సీరియళ్లలో చూపించటం మరీ హాస్యాస్పదం. అసలు ఆ ఘట్టమే రామాయణంలో లేదు. సీతమ్మను కోరి ఎవరైనా చక్రవర్తి వస్తే వారికి శివధనస్సుని జనకుడు చూపించేవాడు. ఆ ధనస్సునెత్తి గురిపెడితే పిల్లనిస్తానని చెప్పేవాడు. కొండంత బరువుండే ఆ ధనస్సుని ఏ ఒక్క చక్రవర్తి కదపలేకపోయారు. అంతే తప్ప సీతమ్మకు స్వయంవరం ఎప్పుడూ జరగలేదు. అయితే ఇలా ఓడిపోయిన రాజులంతా కలిసి ఒకసారి జనకుడు అవమానించాడన్న కోపంతో మిథిలా నగరంపై దాడి చేశారు. దైవబలంతో అపార శక్తి సామర్థ్యాలు సంపాదించిన జనకుడు శత్రువును ఓడించి మిథిలను శక్తివంతంగా మార్చాడు.